ఏడో దశ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో ఉత్తరప్రదేశ్ 13 సీట్లు, బీహార్ 8 సీట్లు, పంజాబ్ 13 సీట్లు, జార్ఖండ్ 3 సీట్లు, చండీగఢ్ 1 సీటు, పశ్చిమ బెంగాల్ 9 సీట్లు, ఒడిశా 6 సీట్లు, హిమాచల్ ప్రదేశ్ 4 సీట్లు ఉన్నాయి. యాభై 57 లోక్సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారణాసి నుంచి ప్రధాని మోదీ, పాట్నా సాహెబ్ నుంచి ఒమర్ అబ్దుల్లా, హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్, గోరఖ్పూర్ నుంచి భోజ్పూరి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, హిమాచల్ ప్రదేశ్ అమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పాటలీపుత్రలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, బంటిడా నుంచి హర్సిమ్రత్ కౌర్ బాదల్, జలంధర్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ మాజీ సీఎం చరణ్ సింగ్ జన్నీ ఎన్నికల బరిలో ఉన్నారు. బీహార్లో 8 లోక్సభ స్థానాలకు 134 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చండీగఢ్ 1 లోక్సభ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ 4 లోక్సభ స్థానాలకు 37 మంది బరిలో ఉన్నారు. జార్ఖండ్ 3 లోక్సభ స్థానాల్లో 52 మంది పోటీ చేస్తుండగా ఒడిశా 6 లోక్సభ స్థానాలకు 66 మంది పోటీ చేస్తున్నారు. పంజాబ్లో 13 లోక్సభ స్థానాలకు 327 మంది పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 13 లోక్సభ స్థానాల్లో 144 మంది బరిలో నిలిచారు. వెస్ట్ బెంగాల్లో 9 స్థానాలకు 124 మంది బరిలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు మినహా మొత్తం 7 విడతల్లో జరిగిన ఎన్నికలకు 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీలో స్వల్ప మార్పులు జరిగాయి. జూన్ 4కు బదులుగా 2 రోజుల ముందు అంటే 2వ తేదీనే కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో ముందుగా జూన్ 4వ తేదీనే కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల కౌంటింగ్ ప్రక్రియను ముందు ప్రకటించిన తేదీ కంటే 2 రోజుల ముందే నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.